నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వవిద్యాలయాలు పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలుగా మారాలని సీఎం చంద్రబాబు ఆదేశం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను పునర్వ్యవస్థీకరించాలని అధికారులకు సూచన. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రే. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. అప్పనపల్లి కాజ్వే నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నూతన దంపతులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో జరిగిన పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శాఖల సమీక్షలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ అవసరాలను ముందుగా అంచనా వేసి అందుకు తగిన కోర్సులను రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లకు కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు. గేమ్ చేంజర్లుగా మారనున్న లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కొత్త కోర్సులు రావాల్సిన అవసరం ఉందన్నారు. క్వాంటమ్ టెక్నాలజీపై రాష్ట్రంలో మొదటి కోర్సును ప్రారంభించినందుకు ఆంధ్ర యూనివర్సిటీని అభినందించారు. రాష్ట్రంలో అటు సామాన్య ప్రజలను, ఇటు ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రేనని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో లేని ఇంధన కష్టాలు కేవలం ఏపీలోనే ఎందుకున్నాయని ప్రశ్నించిన ఆయన బంకుల వద్ద ప్రజలు పగలు రాత్రి అల్లాడుతున్నా ప్రభుత్వం ముద్దునిద్రపోతోందని విమర్శించారు. ఏదో ఒకటి వార్తలు తెస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలోని ఈ మధ్యన ఈ 4-5 రోజుల నుంచి చూస్తున్నాం, సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైనా కానీ ఈ రోజున పెట్రోలు, డీజిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న 2 వీలర్స్ కాడ నుంచి రైతులు మరి వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లలో కానీ, అదేవిధంగా ఆటోలు నడుపుకుంటున్నటువంటి మరి పుట్టకూట కోసం ఆటోలు నడుపుకునే డ్రైవర్లు అయితేనేంటి, ట్యాక్సీలు అయితేనేంటి, అదేవిధంగా కార్లు, డిఫరెంట్ అనే ఏ వాహనమైనా ఈ రోజున ఇంధనం లేనిది చాలా ఇబ్బంది. అలాంటిది ఈ ప్రభుత్వము కృత్రిమంగా వీళ్ళే షార్టేజ్ను సృష్టించారు. కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలందరినీ కూడా తప్పుదోవన పట్టించి వేల కోట్లు వీళ్ళ జోబులు నింపుకునేదానికి ఇవన్నీ కూడా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. చాలామంది పెట్రోల్ బంకుల దగ్గర రాత్రి బౌళ్ళు బారులు తీరి వాళ్ళు కొంతమందికి పోయకో మరలా సరిపోకుంటే మరలా ఉసూరుమని ఎనికిపోవడం, ఎక్కడో పెట్రోల్ అయిపోతే ఆటోలను, వాహనాలను తోసుకుని పెట్రోల్ బంకుల దాకా రావడము. ఎందుకంటే వాహనం లేని పెట్రోల్ పోయామని చెప్పేసి అంటున్నారు ఆటోలు వాళ్ళకి. ఆ వాహనం తీసుకురావాలి, లేకపోతే చిన్న డబ్బా తీసుకుని పోతే మీరు ఎక్కడన్నా అమ్ముకుంటారో ఏమో అని చెప్పేసి వాళ్ళ మీద అనుమానంతో అసలు వాళ్ళకు ఈ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఏది కూడా ఇవ్వకపోవడం మూలన వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది. 2-3 కలిసి దాన్ని తోసుకురావడం జరిగింది పెట్రోల్ బంకుల దగ్గరికి. ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు, డ్రామాలు, కృత్రిమ కొరత సృష్టించడం జరిగింది. ఎక్కడా లేకుండా ఇక్కడ ఎట్లా అవుతుంది? మరి ఆ కుట్రలో, ప్రభుత్వ కుట్రలో మరికి ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ యొక్క సభ్యులు అన్ని దగ్గరలా ఏమిటి ఇలాగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి మరి అడిగితే దానికి ఒక ఇది రాద్ధాంతం మేము అందరికి ఇస్తున్నాం అని చెప్పి షో చేయడం. ఎక్కడైనా ఒక సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే వాళ్ళు జాయింట్ కలెక్టర్స్ లేకపోతే సివిల్ సప్లైస్ అధికారులు అక్కడికి పోయి చూసి వాళ్ళ మీద విజిలెంట్గా ఉండి సూపర్వైజ్ చేసి సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక సవతి తల్లి ప్రేమగా చూస్తున్నటువంటి ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగ వ్యవస్థ. ఎందుకంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళని ఒకేసారి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందిని ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా మెరిట్ ప్రాతిపదికన వాళ్ళందరినీ నియమిస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కాదు. ప్రజల్లో ఒక భాగమా అందరూ ఉద్యోగులైనా ప్రజలైనా ఒక భాగమే, కానీ ఏదో ప్రజలు తీసుకొచ్చి పెట్టలేదు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చారు, అయినా కూడా వాళ్ళ మీద సౌతి తల్లి ప్రేమ. వాళ్ళని కావాలని అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ని పక్కన పెట్టి వాళ్ళకు నానా రకాలుగా మరి ఎట్లంటే వాళ్ళని చెప్పాలంటే ఒక విధంగా కూలీల్ని, వలస కూలీలు ఉంటారు చూడ, ఆ కూలీల్ని ఒక దగ్గర నుంచి దగ్గరికి డిప్యూట్ చేసే టైపులో. అంటే ఈ పెట్రోల్ దగ్గర, డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గర కూడా వీళ్ళని వాడాలా అనేటువంటి ఉద్దేశంగా రాత్రి 8 నుంచి పొద్దున్న 8 దాకా మీరు కాపలా కాయండి అని చెప్పేసి ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండల పరిధిలోని అప్పనపల్లి వద్ద కాజ్వే నిర్మాణానికి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మామిడికుదురు అప్పనపల్లి పెదపట్నంలంక రహదారిని మొత్తం 6,300 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ గ్రాంట్ కింద 14.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని తెలిపారు. ఇందులో రహదారి అభివృద్ధి పనులకు 9.50 కోట్లు, కాజ్వే నిర్మాణానికి 5 కోట్లు కేటాయించబడినట్లు వివరించారు. గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో మామిడికుదురు మండలానికి చెందినటువంటి పాసర్లపూడి అప్పనపల్లి కాజ్వేకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం. వరదల టైంలో ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇబ్బందులకే కాదు, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలను చూసి తప్పనిసరిగా ఈ అప్పనపల్లి కాజ్వే త్వరలో నిర్మాణం జరగాలని ప్రభుత్వంతో ఎన్నోసార్లు మాట్లాడి ఈ రోజు నాటికి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఐనవేల్లో కూడా కాజ్వే అవసరం, సేమ్ కాజ్వే అక్కడ కూడా అవసరం. దాని గురించి మొన్న సీఎం గారితో 1-to-1లో ఆయనకి దాని యొక్క ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది కూడా శాంక్షన్ ఇస్తారని ఆశిస్తున్నా. తప్పనిసరిగా అది కూడా శంకుస్థాపన చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక ఈ ప్రాంత ప్రజలు ఇటు మెయిన్ రూట్కి కనెక్టెడ్ లేనటువంటి సందర్భంలో వరదల టైంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇది ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ఈ త్వరలో ఈ కాజ్వే పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అటువంటి ఇబ్బందులకు గురవకుండా చాలా సంతోషంగా ప్రయాణాలు సాగిస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ, అదేవిధంగా మిగతా 4 మండలాల్లో కూడా గ్రోయిన్స్ గురించి కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు దాని మీద కొంత ఫోకస్ పెట్టి గ్రోయిన్స్ కూడా నిర్మాణం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వరదల టైంలో విలువైనటువంటి భూములు కోల్పోవటం జరుగుతుంది. అవి నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. వాటి వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఇవ్వట్లేదు. దాని గురించి దాన్ని నివారించే కార్యక్రమంలో గ్రోయిన్స్ కట్టడాలు జరిపి అటువంటి లాస్ని పూడ్చవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. కాబట్టి దానికి కూడా త్వరలోనే శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మా 4 గ్రామాల ప్రజలు కాకుండా 4 మండలాల్లో ఉన్నటువంటి
కూటమి నాయకులందరూ కూడా వచ్చి దీన్ని ఎంతో బ్రహ్మాండంగా కార్యక్రమం జరిపించడం జరిగింది కాబట్టి ప్రత్యేకించి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.